మళ్ళీ తిరస్కరిస్తారు. రైట్, శ్రీకాంత్ గారు చెప్పండి. ఒకటి వీళ్ళే అన్ని చెప్తారు. ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటే ఏం అన్నం ఉడకంగానే వెంటనే పెడితేనే అయిపోతుందా, దీనికి నిధులు సమకూర్చుకోవాలా, అది సమకూర్చుకోవాలా, ఇది సమకూర్చుకోవాలా అని చెప్తున్నారు. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత చేశారు, ఇప్పుడు మీరు చేయండి అని అడుగుతున్నాం. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి బాగా ప్రతి ఒక్క సభలో కూడా ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, నేను సంపద సృష్టిస్తా, నేను వీళ్ళ మాదిరి ఉండేది ఖర్చు పెట్టను, సంపద సృష్టిస్తా, గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడైందండి సృష్టి? సంపద సృష్టించడం కాదు కదా, మనం రాష్ట్ర ప్రజలందరినీ మధ్యలో ఆగండి, కొంతసేపు ఆగండి. ఆగయా స్వామి, ఆగయా. సమయం అయిపోతుంది, ముగిద్దాం. మీకు డిబేట్ లలో కొత్తగా వచ్చినట్లున్నారు, కొంచెం నిదానంగా తెలుసుకోండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడొద్దండి. ఒకటి సార్, సంపద సృష్టి, సంపద సృష్టి చెప్పండి. ఒకటి సంపద సృష్టి, సంపద సృష్టి అని రాష్ట్ర ప్రజలందరినీ తడిగుద్దతో గొంతు కోశారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు ప్రజలంతా, అబ్బా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, మనల్ని సంపద సృష్టిస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఇక్కడ సంపద అసృష్టితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అన్నది రాష్ట్ర ప్రజలకందరికీ ఇప్పుడు అర్థమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారే పలు దఫాలుగా ఇప్పుడు చెప్తున్నారు, తమ్ముళ్ళు ఖజానా ఖాళీ, ఇక్కడ ఏమి లేదు. అరే నీకు ఎందుకు ఇచ్చిండేది, నువ్వు సృష్టిస్తావనే కదా నీ చేతికి ఇచ్చిండేది. ఇప్పుడు ఖజానా ఖాళీ, మనం ఏం చేయలేకపోతున్నాం అని ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు, అప్పుడు సృష్టిస్తానని చెప్పారు, ఇప్పుడు సృష్టించలేను, సృష్టించడం చేత కాదు అని స్పష్టంగా కూడా చెబుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముగిద్దామండి. థ్యాంక్ యూ. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కంచెల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్